ఆర్ యూ ఓకే? ఎందుకు ఏమైంది? కాదండి, ఇంత స్మార్ట్ గా ఉన్నారు, బాబాయ్ క్యారెక్టర్ ఏంటండి? బాబోయ్ వచ్చింది అలాగే యాక్సెప్ట్ చేసేసాం అంతే. ఓకే, అంటే బాబాయ్కి కొడుకుగానో అమ్మాయికి బావగానో ఏది కాకపోతే అందరినీ ఏడిపించే విలన్ గానో ఇలాంటి సీన్స్ మీకు బాగా చూసే ప్రొడ్యూసర్స్, డైరెక్టర్స్, కో డైరెక్టర్స్ ప్లీజ్ వినండి. ఇవి సెట్ అవుతాయి. నేను ఫస్ట్ సెట్లోకి వచ్చాను కదా, వచ్చినప్పుడు మీరు లంచ్ చేస్తున్నారు కదా, చూసి నా బాబాయ్ క్యారెక్టర్ అయినా అయి ఉండలే, నేనేదో రాంగ్ అనుకున్నా అని చెప్పేసి అని మీరు అలా వెళ్ళగానే నేను అక్కడ టీంని అడిగాను. అతను అంటే అదే బాబాయ్ క్యారెక్టర్, హీరోయిన్ బాబాయ్ క్యారెక్టర్ అంటే ఏమైంది నాకు బాగానే ఉన్నా అని చెప్పేసి అనుకున్నాను. సీరియల్ అండి ఇది. సో రావడం మీ క్యారెక్టర్ వచ్చింది. నేను ఏ ఆపర్చునిటీనైనా దేవుడు ఇచ్చిన ఆపర్చునిటీ లాగే ట్రీట్ చేస్తా. సో ఇది అది అని ఏం లిమిటేషన్స్ పెట్టుకోలేదు, వచ్చింది గ్రాప్ చేసుకున్నా, లక్కీగా మంచి క్యారెక్టర్. సో చూస్ చేసుకుంది కాదు, ఇది దైవికం అంటారు. అంతే, అంతేనా? దైవికం అంతే, బాబా దయ. ఓకే, బాబా దయ. రైట్. సో ఎలా అనిపిస్తుంది సార్, అంటే అమ్మాయి గారు సీరియల్లో మీకు మంచి నేమ్ వచ్చింది, అంటే ఫస్ట్ సీరియల్ అయినా కానీ రికగ్నైజేషన్ మంచిగా వచ్చింది, అప్రిషియేషన్స్, రికగ్నైజేషన్స్ ఇవన్నీ చూసినప్పుడు ఫస్ట్ సీరియల్తోనే ఎలా అనిపిస్తుంది? అంటే ఇంకా ఆబ్వియస్లీ హ్యాపీగా ఫీల్ అవుతాం కదా. ఎక్కడికి వెళ్ళినా గుర్తుపడుతున్నారు, పెట్రోల్ బంక్కి వెళ్ళినా, శ్రీశైలం వెళ్ళినా అక్కడ గుర్తుపెట్టారు, షిరిడికి వెళ్తే అక్కడ గుర్తుపెడతారు. సో మీ ఖ్యాతి నలుమూలలా వ్యాప్తి చెందింది, నార్త్ లో కూడా వ్యాప్తి చెందింది అనమాట. బట్ అన్ని విధాలుగా హ్యాపీగా ఉన్నాను. ఓకే, నో రిగ్రెట్స్ ఆర్ నో కంప్లైంట్స్ ఆర్ ఎనీ. రిగ్రెట్స్ ఎక్కడి నుంచి ఉంటాయిలే ఇంకా. బట్ అంటే రికగ్నైజేషన్ అనేది జనరల్గా కామన్, ఎందుకంటే మీరు ఒక సెలబ్రిటీ అయ్యారు కాబట్టి ఇప్పుడు. బట్ అప్రిషియేషన్స్ కూడా బాగా వస్తున్నాయి కదా, అంటే ఈ క్యారెక్టర్ మీరు బాగా చేస్తున్నారు, ఇచ్చిన రోల్కి మీరు న్యాయం చేస్తున్నారు. అఫ్కోర్స్ ఏజ్కి రోల్కి సంబంధం లేకపోయినప్పటికీ కూడా ఆ హుందాతనం అనేది మెయింటైన్ చేయాలి. ఇక్కడ నుంచి అక్కడికి ట్రావెల్ చేయడం అనేది కొంచెం కష్టం అనిపించట్లేదా? కరెక్టే, బట్ ఐ వుడ్ గివ్ దిస్ క్రెడిట్ టు మై డైరెక్టర్ రామ్జీ సార్. ఆయన ఓపికగా చక్కగా మంచిగా ఎక్స్ప్లెయిన్ చేసి, నేను ఏదైనా డౌట్స్ని అడుగుతా, సార్ మూడ్ ఏంటి, ఏ డౌట్స్ని అడుగుతా ఆయన ఓపికగా చెప్తారు. హీఈస్ వెరీ ఫ్రెండ్లీ, ఎట్ ద సేమ్ టైం వెరీ లైక్ ప్రొఫెషనల్. ఓకే, ఎక్స్ట్రీమ్లీ ప్రొఫెషనల్. అంటే ఒక డైరెక్టర్ అన్న ఇది ఆయనలో ఉండదా అంత ఫ్రెండ్లీగా? అంటే సెట్లోకి వచ్చాక షార్ట్లో ఉన్న దగ్గర ప్రొఫెషనలిజం, ఓకే, బయట మంచిగా ఫ్రెండ్స్. ఓకే, వన్స్ ఆన్ కెమెరా ముందుకు వచ్చిన తర్వాత ఇంతే, ఇదే ఏదైతే సబ్జెక్ట్ అదే ఇంపార్టెంట్. సెట్లోకి వన్స్ వెళ్ళిన తర్వాత ఆయనలో ఉన్న అపరిచితుడు బయటకు వచ్చే టైం అది. ఇక అంటే ఫస్ట్ అసలు మీరు ఇండస్ట్రీకి వచ్చి ఎంతకాలం అవుతుంది? ఇండస్ట్రీకి ఇదే ఫస్ట్ అండి, 1.5 year అయింది. ఓకే, 1.5 year ఇదే ఫస్ట్ ఆపర్చునిటీ. ఇది వచ్చిన తర్వాత స్టార్ మాలో ఒకటి చేశాను, ఇంద్రధనుస్సు అని చెప్పి, ఎదలోయల్లో ఇంద్రధనుస్సు, అది చిన్న క్యారెక్టర్. ఓకే, అది అయిపోయింది. ఇప్పుడు జాబిల్లి కోసం ఆకాశమల్లి అని జీ తెలుగులోనే అందులో చేస్తాను. అందులో ఏ క్యారెక్టర్ సార్, ఏమన్నా విలన్ ఏమన్నా? కాదండి, బాబాయ్కే మీరు నన్ను వేసుకున్నారు అందులో. సెకండ్ సార్ ఫాదర్ అని మాత్రం ఏం చేయను, మళ్ళీ దేవుడు అలాంటిగా ఆపర్చునిటీనే ఇచ్చాడు. సెకండ్ హీరోకి ఫాదర్. మీ స్క్రిప్ట్ ఆల్రెడీ అక్కడ డిజైన్ దేవుడు అక్కడ స్క్రిప్ట్ రాస్తాడు. ఓకే, ఓకే, అలాగే అవుతుంది. బట్ ఎనీవేస్ ఒకప్పుడు ప్రకాష్ రాజ్ గారు కూడా బిగినింగ్ లో ఫాదర్ క్యారెక్టర్స్ తోనే ఇంట్రడ్యూస్ అయ్యారు. అవును, గుప్పెడు మనసు అని చెప్పి. అవును అవును అవును, తెలుసు. సో కానీ ఇప్పుడు ప్రకాష్ రాజ్ గారిని చూడండి, యా, పర్ డే వచ్చేసేసి ఎంత పెద్ద రెమ్యూనరేషన్ తీసుకుంటూ, అంటే ఒకప్పుడు కైకాల సత్యనారాయణ గారు లాగా ఆయన కూడా అన్ని పాత్రల్లో ఒదిగిపోయి వెరీ వర్స్టైల్ యాక్టర్. సో మేబీ ఫ్యూచర్ లో విజయ్ గారిని కూడా మేము అలా చూడబోతున్నామేమో బాబా దయ వల్ల. అప్పుడు మళ్ళీ ఇంటర్వ్యూ ఇస్తారా? ఎనీ టైం అండి శ్వేత గారు. థ్యాంక్ యూ అండి. ఎనీవేస్ అసలు విజయ్ గారు ఎక్కడ పుట్టారు? ఇక్కడే, నాది ప్రాపర్ వచ్చేసి నక్రేకల్, నల్గొండ డిస్ట్రిక్ట్. ఇంటర్మీడియట్ వరకు అక్కడే అయింది. తర్వాత ఇంజనీరింగ్ ఖమ్మంలో చేశాను. ఖమ్మం? ఓకే, ఖమ్మం. మాస్టర్స్ ఐర్లాండ్లో చేశాను. ఓకే, అక్కడే ఉన్నాను ఒక 14 years. ఫ్యామిలీ మాస్టర్స్ అయిపోయాక ఒక 1 year జాబ్ చేసి తర్వాత వచ్చి ఐ గాట్ మ్యారీడ్.
ఆ తర్వాత నేను మా వైఫ్ని తీసుకెళ్ళి అక్కడే ఉన్నాము. ఓ ఇంజనీరింగ్ చేశారు, ఫారెన్లో మాస్టర్స్ చేశారు, ఫైనల్గా సీరియల్ చేస్తున్నారు. న్యూట్రిషనిస్ట్, ఐఎమ్ ఏ ఫిట్నెస్ ఇన్స్ట్రక్టర్, ఓకే. ప్రొఫెషనల్. వెళ్ళేటప్పుడు మర్చిపోకుండా మీ నంబర్ ఇవ్వండి. ఓకే. సో ఇండియాకి వచ్చి ఒక 8 years అయింది. ఇండియాకి వచ్చాక ఐ ర్యాన్ ఏ రెస్టారెంట్. ఓ చెప్పండి చెప్పండి. అది ఇంకా కోవిడ్లో ఎఫెక్ట్ అయింది. సో ఐ హ్యాడ్ టు వైండ్ ఇట్ అప్ అండ్ దెన్ ఐ డిడ్ ఇంటీరియర్ డిజైనింగ్. అదొక 3 years చేశాను. అమ్మ ఒక బుక్. కానీ ఇన్ని చేసినా కూడా ఈ యాక్టింగ్ అనేది నాకు చిన్నప్పటి నుంచే ప్యాషన్ అనేది ఉంది. సో అన్నపూర్ణలో జాయిన్ అయ్యి యాక్టింగ్ కోర్సు చేసి 1 year డిప్లొమా చేసి దాని తర్వాత ఇమీడియట్లీ లైక్ విత్ ఇన్ ఏ కపుల్ ఆఫ్ మంత్స్ ఐ గాట్ దిస్ ఆపర్చునిటీ. ఓ మీరు యాక్టింగ్ కోర్స్ కూడా చేశారు. యా. ఓకే. అంటే ఫారెన్లో ఎంఎస్ చేసి వచ్చి ఒక జాబ్ చేసి బిజినెస్ రన్ చేసి ఇంటీరియర్ డిజైన్గా చేసి అండ్ న్యూట్రిషనిస్ట్ అంటున్నారు. సో మెనీ రోల్స్ మీకు. అంటే మీరు ఏదైనా చేసుకొని బ్రతకగలరు, ఒకటి కాకపోతే ఒకటి. యూ హ్యావ్ లాట్స్ ఆఫ్ ఆప్షన్స్ అనమాట. కానీ వర్క్ పట్ల ఉన్న ప్యాషన్ నిజానికి కంపేర్ చేస్తే దాంట్లో కంటే వీటిల్లో నాకు తెలిసి మీకు రెమ్యూనరేషన్ కూడా తక్కువ. అసలు ఇది నథింగ్. సో అయినా కానీ ఒక ప్యాషన్తో మీరు ఇందులో ప్యాషన్తోనే చేస్తాను. మరి ఇంట్లో ఓకేనా మేడం దగ్గర నుంచి సపోర్ట్ ఎలా? ఓకేనా అంటే ఓకే అని చెప్పాల్సి వచ్చింది తను. నేను కొంచెం ఈ విషయంలో మొండిగానే ఉన్నాను. ఫస్ట్లో వద్దు అన్నట్టే వచ్చింది ఫ్యామిలీ నుంచి. తర్వాత మా వైఫ్ అర్థం చేసుకుంది. నౌ నో ప్రాబ్లం. నౌ ఎవ్రీథింగ్ ఈస్ ఫైన్. అండ్ ఆవిడ ఇప్పుడు ఏమంటారు అంటే మొదట్లో ఒక కొంచెం ముందు ఆవిడ వద్దని చెప్పిన పర్సన్ ఇప్పుడు మీకు ఒక రికగ్నైజేషన్ వచ్చి ఎక్కడికి వెళ్ళినా ఇప్పుడు హ్యాపీగా ఫీల్ అవుద్ది. యాక్చువల్లీ షాక్ అవుద్ది. నీకున్నదే అంత పెద్ద క్యారెక్టర్ ఏం కాదు అమ్మాయి గారు, అయినా నిన్ను గుర్తుపెడుతున్నారు అంటే. వాట్ ఆర్ యూ టాకింగ్ అండి? ఎందుకు గుర్తుపట్టరు చెప్పండి మిమ్మల్ని? ఒక సాఫ్ట్ బాబాయ్ క్యారెక్టర్ మీరు. షీఈస్ హ్యాపీ. అంటే జనరల్గా బయటకు వెళ్ళినప్పుడు ఫ్యామిలీతో వెళ్తారు ఎక్కడికి వెళ్ళినా. వెళ్ళినప్పుడు మీరు చెప్పారు షిరిడి లాంటి ప్లేస్లో కూడా మిమ్మల్ని గుర్తుపట్టారు అంటే అక్కడ ఎక్కువ మరాఠీ. అవును, మీరు బాబాయ్ కదా అన్నది ఆమె వచ్చి. ఓ మై గాడ్ అనుకున్నా అసలు. నిజంగా దట్ వాజ్ షాకింగ్. వేరే స్టేట్, అక్కడికి ఎంతమంది తెలుగు వాళ్ళు వస్తారు. తెలుగు వాళ్ళకంటే కూడా అక్కడ నార్త్ వాళ్ళు ఎక్కువగా కనబడతా ఉంటారు. ఎక్కువ నార్త్ వాళ్ళు ఉంటారు. అక్కడ గుర్తుపట్టడం అనేది అసలు చాలా. కానీ అది ఒక హై మూమెంట్ కదా, ఎందుకంటే మనం ఒక స్టేటస్ అనేది ఎక్స్పెక్ట్ చేసినప్పుడు అది చాలా తొందరగా రీచ్ అయ్యాము అంటే అది చాలా బాగా అనిపిస్తుంది కదా. ఓకే. అండ్ జనరల్గా ఇంట్లో పేరెంట్స్ ఎలా ఫీల్ అవుతూ ఉంటారు? ఇంట్లో పేరెంట్స్ యాక్చువల్లీ నేను ఇది చేయాలి అనేది డాడీ కోరిక. డాడీ కోవిడ్కి జస్ట్ ఒక 1 month ముందు చనిపోయారు. ఓకే. ఆయన చనిపోయాక నాకు ఇంకా పడింది, డాడీకి ఇది ఉండే కదా నేను చేయాలి అని. ఇంకా ఇప్పుడు చేయకపోతే ఇంకెప్పటికీ చేయలేను అని చెప్పి ఇంట్లో కన్విన్స్ చేసి యాక్టింగ్ కోర్స్లో జాయిన్ అయ్యి అక్కడ నుంచి. సో మీరు లేట్ చేశారు, హీరోగా రావాల్సిన టైంని కొంచెం పోస్ట్ పోన్ చేసి ఫైనల్గా బాబాయ్. మనకు ఎవ్వరూ తెలియదు శ్వేత గారు, ఇండస్ట్రీలో ఎవ్వరూ తెలియదు. ప్లస్ మనం ఒకరి దగ్గరికి వెళ్ళి చేయి చాచి నోరు తెరిచి అడిగే మనస్తత్వం కాదు. సో సరే కష్టపడతాము, చూద్దాము ఎలా ఉందో. మన ప్రయత్నం మనం చేయకుండా దేవుడు అంత ఆపర్చునిటీ ఇవ్వాలి అని కోరుకోవడం కూడా తప్పే. సో అందుకని చెప్పి బట్ అంటే పైనుంచి కూడా బ్లెస్ చేస్తున్నాడేమో. మమ్మీ అయితే హ్యాపీ.